క్రైస్తవ శిష్యరిక తర్ఫీదు కార్యక్రమంలో తరచుగా చెప్పబడే వాక్యం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అదేంటంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అయితే అతి త్వరలో ఈ నూతన శిష్యుడు బహుశా తన విషయంలో ఈ వాక్యం నెరవేరనట్టు భావించను. ఎందుకు అని ఆశ్చర్యపడును. అతడు ఇతరుల్ని అడగటానికి సాహసించడు. కొన్నిసార్లైతే సంవత్సరాల కొలది ఈ విషయమై సరైన సమాధానం దొరకక తనలో తానే కుమిలిపోతాడు. తానొక్కడే ఇలాగ పోరాడుతున్నానేమోనని చింతిస్తాడు. ఎవరు ఈ విషయమై సరైన బోధ ఆయనకు ఇవ్వకపోతే తానున్న స్థితితో సరిపెట్టుకుంటూ ఇట్టి శ్రేష్టమైన అనుభవం ఎవరో కొందరే ప్రత్యేకించబడిన క్రైస్తవులకి తప్ప తన వంటి వారికి కాదులే అనుకుంటాడు. ప్రియపాఠకుడా, ఒకవేళ నీవును అదే స్థితిలో ఉన్నావేమో. ఈ వాక్య భాగంలో వాగ్దానం చేయబడిన ఇటువంటి సంపూర్ణ మార్పు నీవు అందుకొనజాలనని నీవు తలస్తున్నావేమో. ఎడతెగక ఈ ప్రశ్న నిన్ను కలత పెడతా ఉంది, నేనెప్పుడు మార్పు చెందుతాను అని. క్రీస్తునందు విశ్వాసం ద్వారా కలిగే ఆత్మ సంబంధమైన 2వ జన్మ మనల్ని పాపం చేయలేని వారంగా మార్చదు. పాపం చేయడం అనేది అసాధ్యం అనుకుంటే నూతన నిబంధన పత్రికల్ని రాసిన వారు తమ పాఠకులకు రాస్తూ, మీరు కోపము, అసూయ, అపవిత్రత, ధనాశ మొదలగు వాటిని విసర్జించండి అని పిలుపునిచ్చేవారు కాదు. ఈ పత్రికలు స్వీకరించిన వారు నిజంగా విశ్వాసులు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. కొరింథీలో ఉన్న క్రైస్తవుల పరిస్థితి ఏంటో ఆలోచించండి. మన ఇహలోక యాత్రలో పాపం లేని పరిపూర్ణత అనేది ఎంతమాత్రం వాగ్దానం చేయబడలేదు. ఇంకోవైపు లేఖనాలు ఖండితంగా చెప్తున్నది ఏమిటంటే, మనం పాపం లేనివారం అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము మరియు అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోచున్నాము అని. ప్రవర్తన యందు మార్పు చెందటం అనేది నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ. అది నూతన జన్మ అనే క్లిష్టమైన అనుభవంతో ఆరంభమవుద్ది. మనం నిర్లక్ష్యము, నిరాశగా ఉండక ఓర్మి కలిగి ఉండాలి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాల్ని దక్కించుకుంటారని యేసు చెప్పారు. మనం పోరాటాన్ని విడిచిపెట్టడం అనే శోధనని చేయించాలి. అతి త్వరితంగా విడిచిపెట్టడం మంచిది కాదు. ఇజ్రాయేలీలకి ఐగుప్తు నుండి బయటపడట సులభంగానే ఉండెను, కానీ వారి హృదయాల్లోని ఐగుప్తుని బయటకి త్రోసివేయడం కష్టతరంగా ఉంది. ఐగుప్తు ఉల్లిపాయలు, తెల్లగడ్డల రుచిని మర్చిపోవటానికి వారు చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాగే క్రైస్తవ జీవితంలో ఒకే రాత్రిలో బాల్యదశ నుండి పెద్దవారం కాలేం. మనము దేవుని కృపను, వాక్యం అనే పాలను రుచి చూచితిమి గనుక ప్రతి విధమైన దుష్టత్వమును మనం అసహించుకున్నట్లు పదునైన పట్టువీడని ప్రయత్నం చేద్దాం. ఫెన్నీ క్రాస్బే యొక్క స్నేహితురాలు ఈ విధంగా ప్రభు యొద్ద తీర్మానం చేసుకుంది. యేసును గూర్చి మరింత ఎక్కువగా నేర్చుకుంటాను. ఆయన పరిశుద్ధ చిత్తాన్ని లోతుగా గ్రహిస్తాను. క్రీస్తు యొక్క దివ్య కార్యాల్ని నాకు చూపించ దేవుని ఆత్మ నాకు బోధకుడుగా ఉండును అని.